హాయ్ అందరికీ. మన 45 డేస్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది నన్ను అడిగారు కదా రూమ్ రెంట్ ఎక్స్పెన్సెస్ కూడా చేయమని. సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేది. సో దానికంటే ముందు ఈ 45 డే జర్నీ అనేది అసలు నేను ఇంపాసిబుల్ అనుకున్నా. ఎందుకంటే నాకు నేను సెల్ఫ్గా అంటే చేసుకోగలుగుతా, బట్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ని షూట్ చేసి అండ్ వాటిని ఎడిట్ చేసి మీకోసం పోస్ట్ చేయాలి రెగ్యులర్గా ఒక కన్సిస్టెన్సీతో ఒక డిసిప్లిన్తో అనేది అవుతుందని అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో చిన్న చిన్న కొన్ని గ్యాప్స్ వచ్చినా కూడా అన్నీ కరెక్ట్గానే కవర్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మన జర్నీ అయితే. సో ఇంకా కంప్లీట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ గురించి ఎలా మనం మెయింటైన్ చేయాలి, మీ లైఫ్లో కూడా మీరు ఎలా ఫాలో అవ్వాలనేది ఈ డైలీ రొటీన్ అనేది చేయడం జరిగింది. సో మీరు కూడా చూస్తారు కదా మన డైలీ రొటీన్ అనేది ఎంత కన్సిస్టెన్సీగా ఎంత డిసిప్లిన్గా మూవ్ అయింది అనేది ముందుకి. సో ఇప్పుడు అదే కన్సిస్టెన్సీ అదే డిసిప్లిన్తో ఇంకా ముందు కూడా చాలా వీడియోస్ చాలా మంచి కంటెంట్తో మీకు అందిస్తాను నేను అనుకుంటున్నా. సో దానికంటే ముందు నా పర్సనల్ గ్రోత్ పైన కూడా నేను ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే నా పర్సనల్ గ్రోత్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువగా ఫోకస్ చేసేది ఏదైనా ఉందంటే అది నా పర్సనల్ గ్రోత్ పైన నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. సో ఇవన్నిటిని పక్కన పెడితే మన రూమ్ రెంట్ ఎంత, మన ఖర్చు ఎంత, సో ఇదంతా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు మెయిన్గా 4 టైప్స్గా నేను డివైడ్ చేసేసిన వీటిని. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఫుడ్ ఎక్స్పెన్సెస్, సెకండ్ థింగ్ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పెన్సెస్, థర్డ్ వన్ ఏంటంటే బైక్ ఎక్స్పెన్సెస్, ఫోర్త్ వన్ ఇంకా రూమ్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ మనం ఫుడ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫుడ్ అయితే మంత్లీ వచ్చేసి నేను మార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒక 2000 రూపీస్ అలా ఖర్చు అవుతుంది. అంటే అది 2 వీక్స్కి వస్తుంది. ఒక్కసారి నేను 2000 రూపీస్ స్పెండ్ చేస్తే అది 2 వీక్స్ వరకు వెజిటేబుల్స్ కానీ దాంట్లోనే నా ఓట్ మిల్ కానీ అట్ ద సేమ్ టైం నా మిల్క్, ఫ్రూట్స్, దాంతోపాటు డేట్స్ ఇవన్నీ కూడా. సో ఆ 2000 రూపీస్లోనే ఆ 2 వీక్స్ వరకు నాకు వచ్చేస్తుంది. 1 మంత్లో 2 వీక్స్కి ఒకసారి అంటే 2000 అంటే 4000 అవుతుంది కంప్లీట్గా నా గ్రాసరీ ఎక్స్పెన్సెస్ కానీ అంటే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇదంతా. సో అది పక్కన పెడితే దాంతోపాటు ఇంకా రైస్ కూడా ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ అవన్నీ కూడా. సో రైస్ బ్యాగ్ వచ్చేసి ఒక 1 మంత్లీ 2 మంత్స్కి ఒక బ్యాగ్ వస్తుంది నాకు. అది 30 kgs ఏమో ఉంటుంది కదా అలా. సో అది అరౌండ్ కొన్నిసార్లు ఐ థింక్ నేనైతే ఒక 1500 600 సంథింగ్ బ్యాగ్ ఉంటుంది, అది వేసుకొస్తాను అనమాట. సో సరే 1500 వేసుకుందాం ఇప్పుడు కౌంట్లోకి. 1500 ప్లస్ 2000 సో ఇంత మొత్తం 55 అంటే 5500. సో ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇది వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్. ఎప్పుడైనా నేను వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్తా కాబట్టి అప్పుడు ఆఫీస్లో బయటనే తింటా, లంచ్ బయటనే చేస్తా. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు డిన్నర్ కూడా బయటనే చేయాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో అది కాకుండా ఇంకా నార్మల్ టైంలో కొన్నిసార్లు నేను బయట తినాలనిపించిన బయటకు వెళ్తా కదా, అదొక 1000 రూపీస్ క్యాలిక్యులేట్ చేద్దాం. మొత్తం ఈ 55 ప్లస్ ఈ 1000 రూపీస్ మొత్తం 65. సో ఇదంతా ఓవరాల్గా నా ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఇంకోటి సెకండ్ వన్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. ఈ పర్సనల్ ఎక్స్పెన్సెస్లో నాకు వచ్చేసి షాపింగ్ మెయిన్గా. షాపింగ్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ కొన్నిసార్లు నేను చేస్తా, కొన్నిసార్లు చేయకపోవచ్చు, కానీ బట్ మేజర్లీ ఏంటంటే నేను చేస్తా ఖచ్చితంగా. సో షాపింగ్కి వచ్చేసరికి 2000 రూపీస్ వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మోస్ట్లీ నేను అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి తీసుకుంటా, ఒకేసారి షాపింగ్కి వెళ్ళి తీసుకోను. సో నాకు ఎవ్రీ మంత్ 2000 అవుతాయి షాపింగ్కి, ఓకేనా. దాంతోపాటు ఈ పర్సనల్ దాంట్లోనే ఇంకోటి సన్ స్క్రీన్ కానీ, నా ఫేషియల్స్ కానీ, ఇంకోటి హెయిర్ ఆయిల్ కానీ, ఇవన్నీ కలిపి ఒక 1000 రూపీస్. సో మొత్తం ఇది 3000, ఓకేనా. ఇది నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మొత్తం 3000 అవుతుంది. తర్వాత ఇంకోటి లాస్ట్కి ఫైనల్గా బైక్ ఎక్స్పెన్సెస్ అంటే నాకు మెయిన్గా ఫస్ట్ పెట్రోల్. ఈ బైక్లో ఏంటిదంటే మెయిన్గా పెట్రోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో నాకు వచ్చేసి ఒక వీక్ ఒక 700 అలా వేపిస్తే బైక్లో ఆ వీక్ మొత్తం రన్ అవుతుంది. మెయిన్గా నేను ఏంటంటే వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్తా కాబట్టి అప్పుడు 200 రూపీస్లో ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఇంకొక 500 రూపీస్లో ఇక్కడ డైలీ తిరగడానికి ఈవినింగ్ కానీ లైక్ బయటకు వెళ్ళడం కానీ, లేదంటే జిమ్కి డైలీ వెళ్తుంటా కాబట్టి వెళ్ళడం రావడం ఒక 3 kilometers ఉంటుంది జిమ్ నుంచి. సో దానికి వెళ్ళడం రావడం. సో ఇదంతా. సో నాకు వీక్లీ 700 అంటే 4 వీక్స్కి ఎంత అవుతుంది, 700 into 4, సో 2800 రూపీస్ అవుతుంది.
సో ఓకేనా, పెట్రోల్కి ఇది. తర్వాత సర్వీసింగ్, బైక్ సర్వీసింగ్ ఇదంతా చేయించాలి కదా. సో అప్పుడే కండిషన్ అనేది బైక్ బాగుంటుంది కదా. సో సర్వీసింగ్కి వచ్చేసి కొన్నిసార్లు కొంచెం వేరీ అవుతుంటుంది అన్నమాట. బట్ మోస్ట్లీ ఏంటంటే 1500 అనుకో, 1500 కంపల్సరీ అవుతుంది. సో బైక్ సర్వీసింగ్ వచ్చేసి మంత్లీ 1500 అవుతుంది. సో ఈ బైక్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మొత్తం 280 ప్లస్ 1500. సో అది ఎంతో క్యాలిక్యులేషన్ మీరు నాకు ఒకసారి చాట్లో చెప్పండి. సో తర్వాత ఇంకోటి ఫైనల్గా వచ్చేసరికి మన రూమ్ ఎక్స్పెన్సెస్. రూమ్ ఎక్స్పెన్సెస్ అంటే మెయిన్గా రూమ్ రెంట్, అట్ ద సేమ్ టైం కరెంట్ బిల్. రూమ్ రెంట్, కరెంట్ బిల్. ఓకేనా, నా రూమ్ రెంట్ వచ్చేసరి 10,000 పర్ మంత్. సో 10,000 పర్ మంత్లోనే ఇదంతా ఇంక్లూడింగ్ సోఫాస్ ఇవన్నీ ఇచ్చారనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎండింగ్లో. సో రూమ్ రెంట్ వచ్చేసరికి 10,000. తర్వాత కరెంట్ బిల్. కరెంట్ బిల్ వచ్చినప్పటి నుంచి 1 మంత్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 2nd మంత్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. బట్ ఇప్పుడే ఈరోజు కరెంట్ బిల్ కూడా వచ్చింది. సో కరెంట్ బిల్ వచ్చేసి మనకు మంత్లీ 480 వచ్చిందంట. 500 వేసుకుందాం. సో నా కరెంట్ బిల్ వచ్చేసరికి 500. సో ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్, రూమ్లో కొన్ని ఏదైనా ఎక్స్ట్రా థింగ్స్. లాస్ట్ టైం నేను తెచ్చాను కదా, కొన్ని చిన్న చిన్న ప్లాన్స్ తీసుకొచ్చాను, కొన్ని లైటింగ్స్ కానీ. సో సంథింగ్ కొంచెం నాకు ఏదైనా ఇంప్రెసివ్గా అనిపించి కొంచెం అస్థెటిక్గా ఉండాలనిపించినప్పుడు ఏదైనా కొంచెం అలాంటి చిన్న చిన్న థింగ్స్ పైన ఎక్స్పెన్సెస్ చేస్తా. సో అవి తీసుకొస్తాను రూమ్కి. సో వాటిపైన ఒక 1000 రూపీస్ వరకు ఖర్చు చేస్తా. సో ఈ రూమ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి 10,000 రూమ్ రెంట్, 500 కరెంట్ బిల్లు, ఇంకా 1000 రూపీస్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఏదన్నా నీడ్స్ ఉంటే అలాంటివి తీసుకురావడం కానీ. సో ఇది అయితే మన ఓవరాల్గా మన రూమ్లో ఉన్న ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఓవరాల్గా ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం, ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఎంత అవుతుందో మీరు గెస్ చేసి నాకు కింద కామెంట్లో చెప్పండి. నా ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా, చెక్ చేద్దాం ఎంత అవుతుందో. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కదా ఫస్ట్. ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పర్ వీక్కి 2000 అని చెప్పాను కదా. 2000 ప్లస్ 2000 ప్లస్ 1000 రూపీస్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకేనా, ఇది 5000. ఇంకొకటి కూడా చెప్పాను అనుకుంటా, బట్ ఓకే 5000 ఇది ఓవరాల్ చేద్దాం. తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్కి వస్తే, పర్సనల్ ఎక్స్పెన్సెస్కి షాపింగ్ వచ్చేసి 2000 కదా. తర్వాత ఈ ఫేషియల్స్, సన్ స్క్రీన్, ఇవి ఆయిల్ వచ్చేసి 1000 రూపీస్. ఓకేనా, ఇది పర్సనల్ ఎక్స్పెన్సెస్. తర్వాత బైక్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్కి ఎంత 700 అవుతుంది. 700 పర్ వీక్. సో మంత్లీ వేయాలి కదా, ఇంటూ 4 వేయాలి. ఓకేనా, తర్వాత సర్వీసింగ్కి ఒక 1500 అవుతుంది, బైక్ సర్వీసింగ్. ఓకేనా, తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా రూమ్ ఎక్స్పెన్సెస్. మెయిన్గా రూమ్ రెంట్ అని చెప్పినా కదా, 10,000 రూమ్ రెంట్. తర్వాత ఇంకోటి మన కరెంట్ బిల్ వచ్చేసి 500 అవుతుంది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 1000 రూపీస్ అని చెప్పాను కదా, 1000 రూపీస్. మొత్తం 23,800 రూపీస్ అవుతుంది. మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 23,800 రూపీస్. ఓవరాల్గా చూసుకుంటే మన రూమ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 23,800 రూపీస్ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇవి. సో ఇవి కాకుండా మనం ఇంటికి కూడా పంపిస్తాం, అట్ ద సేమ్ టైం కొన్ని సేవింగ్స్ కూడా పక్కకు పెట్టుకుంటాం. సో అది వేరే విషయం, బట్ అవి కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాట్లాడతాం మీతో. సో ఓవరాల్గా 23,800 రూపీస్ మన మంత్లీ ఎక్స్పెన్సెస్. సో ఈ 10,000 రూమ్ రెంట్లోనే మనకు ఓవరాల్గా ఈ ఫర్నిచర్ కానీ, ఈ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అట్ ద సేమ్ టైం మనకి వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఇవన్నీ ఓవరాల్గా కొన్ని టేబుల్స్, టూల్స్ అండ్ మన బెడ్, సో ఎవ్రీథింగ్, గ్రీజర్ కూడా ఇంక్లూడింగ్. ఓన్లీ కరెంట్ బిల్ మాత్రం అనేది ఇవన్నీ మాత్రం ఈ 10,000 రూపీస్లోనే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో నాకైతే చాలా బాగా దొరికింది రూము. చాలామంది నాకు చెప్పారు కూడా, అరే 10,000 రూపీస్లో ఇంత మంచి రూము, ఇవన్నీ ఫెసిలిటీస్తో దొరకడం చాలా రేర్ అని చెప్పారు. సో ఐఎమ్ లక్కీ అని అనుకుంటున్నా. సో 10,000 రూపీస్లోని ఇవన్నీ దొరకడం. సో బట్ ఓవరాల్గా నా లైఫ్ స్టైల్ అయితే చాలా బాగుంది ఇందులోకి వచ్చిన తర్వాత. బిఫోర్ నేను నార్మల్గా ఒక సింగిల్ రూమ్లో ఉండే, కొంచెం అందులో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవన్నీ జరిగి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ అంతా పక్కన పెట్టి మంచి కుకింగ్ చేసుకొని ఫుడ్ తింటూ మంచిగా అన్నీ ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. సో నా వర్క్ కూడా నేను ప్రాపర్గా చేసుకోగలుగుతాను ఇక్కడికి వచ్చిన తర్వాత.
సో ఇదంతా పక్కన పెడితే మన 45 డే జర్నీ ఎలా అనిపించుతో మీకు కామెంట్ చేయండి. అలాగే సో మన రూమ్ ఎక్స్పెన్సెస్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. ఇంకేదైనా నేను మిస్ అవుతుంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి, మళ్ళీ మీకు నేను చెప్తాను వీలైతే. సో ఓవరాల్గా ఇది మన రూమ్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. 45 డే జర్నీ కూడా చేయడానికి నేను చాలా స్ట్రగుల్ అయినా, బట్ తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నా. సో ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాను మధ్యలో వీడియోలు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చాలా బాగా వచ్చింది జర్నీ అయితే. బట్ వ్యూస్ వచ్చినా రాకపోయినా బట్ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను చేయాలనుకున్నా నేను చేసేస్తా అంతే. సో నా పాసిబిలిటీ ఏంటంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను కన్సిస్టెన్సీగా ఎలా ఉంటాను, నేను డిసిప్లిన్గా ఎలా మెయింటైన్ చేస్తాను, నా ఫుడ్లో కానీ నా లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలాంటి లైఫ్ స్టైల్ని నేను లీడ్ చేస్తా అనేది ప్రతిదీ మీకు క్లియర్గా చూపెట్టాను. సో ఇంకా ఫర్దర్గా కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి మన లైఫ్ స్టైల్లో, ఇంకా ఎవ్రీథింగ్ మన డే టు డే లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ జరగాలి. సో నా గోల్స్ గురించి ఇంకా కొన్ని కొత్త విషయాల గురించి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీతో కలుసుకొని మాట్లాడుతుంది దాంతో క్లియర్గా, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్.